ఎక్కడా లేని ఒక వ్యాధి మన హీరోకి వస్తుంది. దాని నివారణ కోసం చేసే పోరాటమే ఈ గామి మూవీ స్టోరీ. ఈ మూవీకి మెయిన్ అసెట్స్ సినిమాటోగ్రఫీ అండ్ బీజిఎమ్స్. నరేష్ కుమారన్ సెకండ్ హాఫ్లో ఇచ్చిన బీజిఎమ్స్ ఆ ఎమోషన్ని బాగా క్యారీ చేస్తాయి అండ్ అవి చూస్తుంటే మనకి గూస్ బంప్స్ వస్తాయి. స్టోరీ, స్క్రీన్ ప్లేని చాలా బాగా ఎలివేట్ చేశాడు సినిమాటోగ్రఫర్ విశ్వనాథ్. అండ్ అలాగే డైరెక్టర్ విద్యాధర్ కూడా ఒక మంచి కాన్సెప్ట్ తీసుకున్నాడు అండ్ మంచి స్క్రీన్ ప్లేలో దాన్ని చూపించాడు. కొన్ని సీన్స్ పూర్తిగా చూపించలేకపోయినా సింపుల్గా ఆడియన్స్కి అర్థమయ్యేటట్లుగా చూపించాడు మన డైరెక్టర్ విద్యాధర్. అండ్ అతనికి డైరెక్టర్గా ఒక మంచి ఫ్యూచర్ ఉందని చెప్పొచ్చు. ప్రొడక్షన్ డిజైన్, ఆర్ట్ వర్క్ను మెచ్చుకోవాలి. ఇంత తక్కువ బడ్జెట్తో వచ్చిన మూవీని అంత రిచ్గా అవుట్పుట్ ఇవ్వడం అంటే చాలా కష్టం. ఇప్పుడు పర్ఫార్మెన్సెస్ గురించి మాట్లాడుకుంటే విశ్వక్సేన్ అన్న ఒక మంచి డేరింగ్ క్యారెక్టర్లో నటించాడు. మేబీ ఇలాంటి క్యారెక్టర్ని ఏ హీరో ఒప్పుకోడు, మన విశ్వక్సేన్ అన్న ఒప్పుకున్నాడు కాబట్టి అతనికి హ్యాట్స్ ఆఫ్. ఈ మూవీకి ఇంకో హైలైట్ క్యారెక్టర్ మహమ్మద్ సమాద్. ఒక బోన్లో ఎలుకలా చిక్కుకున్న క్యారెక్టర్లా చాలా అంటే చాలా బాగా నటించాడు. అప్పటి వరకు ఈ మూవీకి వీళ్ళిద్దరి క్యారెక్టర్లే హైలైట్ అనుకున్నా. అప్పుడు వచ్చింది హారిక. ఈమె అంటే సుందరానికిలో చైల్డ్ ఆర్టిస్ట్గా పనిచేసింది. చాలా అంటే చాలా బాగా నటించింది ఈ చిత్రంలో ఈమె. అండ్ ఈ మూవీకి హైలైట్గా ఆమె నిలిచింది వాళ్ళిద్దరికంటే. ఈ మూవీలో మెయిన్ క్యారెక్టర్స్లో చేసిన మయాంక్ పరాగ్, చాందిని చౌదరి కూడా చాలా బాగా నటించారు. చాందిని చౌదరి క్యారెక్టర్ బాగుంది. ఒక తెలుగు అమ్మాయిగా తను ఎంచుకుంటున్న పాత్రల్ని చూసి ఆమెను మెచ్చుకోవాలి. మన తెలుగులో ఎన్నో సినిమాలు ఉన్నాయి, అందులో కొన్ని ఎప్పటికి గుర్తుండిపోతాయి అండ్ ఇంకొన్ని ఇదిరా తెలుగు సినిమా అంటే అనిపిస్తుంది. అలాంటిది ఈ గామి. ప్రొడక్షన్ డిజైన్ నుంచి మొదలు పెడితే గ్రాఫిక్స్ వరకు ఎక్కడ తగ్గలేదు. ఎస్పెషల్లీ ఈ మూవీలో ఉండే క్లైమాక్స్ హైలైట్గా నిలుస్తుంది. ఓవరాల్గా ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ 3/5.